హాయ్ అమిగోస్, వెల్కమ్ టు జేఈ క్వశ్చన్ ఆఫ్ ద డే 7th క్వశ్చన్. ఈ క్వశ్చన్ ఏంటంటే క్లాసిక్ క్వశ్చన్ ఆఫ్ ట్రిగ్నోమెట్రీని డిఫరెన్షియేటింగ్ ఎ ఫంక్షన్ని కంబైన్డ్గా క్వశ్చన్ లాగా ఇవ్వాలంటే వాడు ఇట్లా ఇస్తాడు. ఎందుకంటే ఈ పెద్ద మల్టిప్లికేషన్ చూడండి, 1 2 3 4 5 అంటే 5 టర్మ్స్ని మల్టిప్లై చేసినప్పుడు అన్నిటిని ఇట్లా మల్టిప్లై చేసుకొని సింగిల్ వాటికి నేను మల్టిప్లికేషన్ ట్రిగ్నోమెట్రీకి ఫార్ములా వేసుకుంటూ పోతే నాకు చాలా టైం వేస్ట్ అయిపోతుంది. అంతెందుకు, ఇప్పుడు 5 కాకుండా 10 ఇవ్వచ్చు, 10 కాకుండా 20 ఇవ్వచ్చు టర్మ్స్. అన్నిటిని చేయడానికి నాకు ఏదో ఒక టెక్నిక్ ఏదో ఒకటి తెలిసి ఉండాలి. అలా తెలిసి ఉండాలంటే నాకు ట్రిగ్నోమెట్రీ మీద కొంచెం గ్రిప్ ఉండాలి. అయితే నేను అబ్జర్వ్ చేసినప్పుడు నాకు ఒక ఏమనిపించిందంటే, నాకు యాంగిల్స్ చూడండి, ఎక్స్ 2x 4x 8x 16x అన్ని కాస్ట్లు ఆఫ్ కోర్స్ మల్టిప్లై చేయబడ్డ ఉన్నాయి. అంటే ఎక్స్కి 2 మల్టిప్లై చేస్తే 2x, 2xకి 2 మల్టిప్లై చేస్తే 4x, 4xకి 2 మల్టిప్లై చేస్తే 8x ఇలా ఉంది. అంటే ఏంది, ఒక నెంబరు కన్సిస్టెంట్గా మల్టిప్లై అయ్యింది. ఏంటది? 2. సో ఒక నెంబర్ని మల్టిప్లై చేసుకుంటూ వెళ్తూ ఉంటే అలా నాకు ప్రోగ్రెస్ అవుతుంది. అంటే అది ఏం ప్రోగ్రెషన్? జామెట్రిక్ ప్రోగ్రెషన్. అంటే ఈ యాంగిల్స్ ఎక్స్ 2x 4x 8x 16x అనేవి జామెట్రిక్ ప్రోగ్రెషన్లు ఉన్నాయి. ఎంతతోటి మల్టిప్లై అవుతుంది? 2 తోటి మల్టిప్లై అవుతుంది. కాబట్టి కామన్ రేషియో 2 ఇక్కడ నాకు అర్థమైపోతుంది. అయితే ఎలా, ఒకవేళ నాకు ఒక ఐడియా వచ్చింది. ఇప్పుడు 5 ఇస్తే ఇలా ఉంది కదా, నేనేం చేస్తాను తెలుసా? n టర్మ్స్ని తీసుకొని దానికి ఫార్ములా డిరైవ్ చేస్తాను. సో వాడు ఎలాంటి క్వశ్చన్ ఇచ్చినా నెక్స్ట్ టైము మీరు చేసుకోవచ్చు. ఏంటి సార్ ఏమంటున్నారంటే, నాకు ఫర్ ఎగ్జాంపుల్ కాస్ ఏ అనేది ఒక యాంగిల్ మల్టిప్లైడ్ విత్ కాస్ 2 తోటి మల్టిప్లై చేస్తే 2a, అలాగే నాకు నెక్స్ట్ కాస్ 2aని 2 తోటి మల్టిప్లై చేస్తే 2²a, అలాగే నాకు మళ్ళీ 2 తోటి మల్టిప్లై చేస్తే ఎంత? కాస్ ఆఫ్ 2³ నేను ఇలా n టర్మ్స్ వచ్చేటట్టు ఎట్లా తీసుకోగలుగుతా? n టర్మ్ అంటే ఇక్కడ చూడండి 2⁻0 నుంచి స్టార్ట్ అయింది. 2⁻0 ఫస్ట్ టర్మ్. సో nth టర్మ్ 2⁻n-1 అవుతుంది. అంటే ఏమవుతుంది? కాస్ ఆఫ్ 2⁻n-1 ఇంటూ a. ఏంటి సార్ ఏమంటున్నారు? ఏం లేదు భయ్యా, ఇవి n టర్మ్స్ ఉంటాయి. నేను అగ్రీ చేయను, n-1 ఉంది కదా అంటే 2⁻1 నుంచి 2⁻n-1 వరకు 1 2 3 4 n-1. బట్ ఇది ఈ ఎక్స్ట్రాగా 2⁻0 ఉంది కదా, అది ఇంకొక టర్మ్. అంటే n-1 + 1 n టర్మ్స్. 2⁻0 నుంచి 2⁻n- వరకు మొత్తం n టర్మ్స్ ఉంటాయి, n-1 కాదు. 2⁻1 నుంచి 2⁻n- వరకు n-1, ఇంకో అడిషనల్గా 2⁻0 ఉంది కాబట్టి n టర్మ్స్ ఉంటాయి. అంటే ఇక్కడి నుంచి ఇక్కడ వరకు మొత్తం ఎన్ని టర్మ్స్ ఉన్నాయంటే n టర్మ్స్ ఉన్నాయి. అది అర్థం చేసుకో. అయితే దీనికి లాజిక్ ఏంటి? దీన్ని ఎలా కనిపెట్టాలి? ఇంత పెద్ద ఎక్స్ప్రెషన్ ఉంది, ఎట్లా సార్ కనిపెట్టేది అంటే నాకు ఒక ఐడియా వచ్చింది. ఏంటో తెలుసా? ఇలాంటి పెద్ద సిరీస్లు ఎప్పుడు సాల్వ్ చేయాలన్నా నాకు టెక్నిక్ ఏంటో తెలుసా? ఏమైనా మన ట్రిగ్నోమెట్రిక్ ఈక్వేషన్లో ఏదైనా కూర్చుంటుందంటే అక్కడ సెట్ అయిపోతుందా అని నాకు ఒక ఐడియా వచ్చింది. ఏంటో తెలుసా? కాస్ ఏ ఉంది, నెక్స్ట్ కాస్ 2a ఉంది కదా, కాస్ ఏకి నేను సైన్ ఏ మల్టిప్లై చేస్తే ఏమవుతుంది? సైన్ ఏ. ఎట్లా పడితే అట్లా ఎందుకు మల్టిప్లై చేస్తా? ఇక్కడ మల్టిప్లై చేసినప్పుడు నేను కింద డివైడ్ కూడా చేయాలి కదా. సో దీని కింద డివైడ్ కూడా చేయాలి. ఇక్కడ సైన్ ఏ మల్టిప్లై చేసినప్పుడు డివైడ్ కూడా చేయాలి నేను. ఓకే, బాగానే ఉంది. సో సార్ నాకు సైన్ ఏ కాస్ ఏ ఉంటే సార్ ఇది చూస్తుంటే ఏమైనా వెలుగుతుందా? సైన్ ఏ కాస్ ఏ ఏంటది? 2 కనుక ఉంటే అంటే 2 సైన్ ఏ కాస్ ఏ సైన్ 2a అవుతుంది. అంటే మరి 2 ఇక్కడ చేసినప్పుడు నేను డివైడ్ కూడా చేయాలి కదా. బాగానే ఉంది. 2 సైన్ ఏ కాస్ ఏ అంటే ఏంది భయ్యా? నాకు ఒక ఫార్ములా ఉంది ఆల్రెడీ. ఏంటది? నాకు సైన్ 2a ఫార్ములా ఏంటంటే 2 సైన్ ఏ ఇంటూ కాస్ ఏ. అచ్చా, అంటే ఏంటి దాని అర్థము నాకు? సో 2 సైన్ ఏ కాస్ ఏ ఈ రెండు ఈక్వల్గా ఉండి 2 తోటి మల్టిప్లై చేస్తే ఈ ఏ అనేది డబుల్ అయి సైన్ అవుతుంది. అది అంటే ఏంది? ఇది సైన్ 2a. ఇది బాగానే ఉంది. సైన్ 2a ఇది ఫస్ట్ టర్మ్ సెట్ అయిపోయింది. కాస్ ఏ అనేది ఫస్ట్ టర్మ్, ఇది సెట్ అయిపోయింది. నాకేమైంది? సైన్ 2a ఇంటూ కాస్ 2a ఉంది. ఇప్పుడు ఏమవుతుంది? 2a ఈ రెండింటి సెట్టింగ్ చేయాలంటే నేను మళ్ళీ ఇంకొక 2 తోటి మల్టిప్లై చేస్తా. మరి ఇక్కడ మల్టిప్లై చేసినప్పుడు ఇంకొక 2 ఇక్కడ కూడా రావాలి కదా. అంటే ఏమొస్తుంది? 2 ఇది మొత్తం సైన్ 2a, ఓకే, ఇది మొత్తం సైన్ 2a కాస్ 2a, అంటే 2 ఇంటూ సైన్ 2a ఇంటూ కాస్ 2a. అంటే ఈ ఏ ప్లేస్లో 2a ఉంది. 2 సైన్ 2a కాస్ 2a అంటే సైన్ 2 టైమ్స్ ఆఫ్ 2a అంటే సైన్ 4a వస్తుంది. నెక్స్ట్ ఇదంతా సైన్ 4a వచ్చింది. అంటే రెండు టర్మ్స్ సెట్ అయిపోతే ఇక్కడ 2 × 2 2 టైమ్స్ వచ్చింది.
నాకు ఇక్కడ సైన్ 4a ఉంది, ఇక్కడ ఏంది 2² అంటే 4a కదా, కాస్ 4a. సైన్ 4a కాస్ 4a సెట్టింగ్ చేయాలంటే మళ్ళీ ఇంకొక 2 తోటి మల్టిప్లై చేయాలి నేను. మరి ఇక్కడ 2 మల్టిప్లై చేసి ఆటోమేటిక్ ఇక్కడ కూడా కావాలి కదా. అంటే ఇప్పుడు ఏమవుతుంది, 2 ఇంటూ ఇది మొత్తం సైన్ 4a, ఇది మొత్తం కాస్ 4a, 2 సైన్ 4a కాస్ 4a అంటే ఏమవుతుంది, సైన్ 8a అవుతుంది. అంటే 2 0, 2 1, 2 2 అంటే ఈ 3 టర్మ్స్ని నేను సెట్ చేయడానికి ఇక్కడ 2 అనేది ఎన్నిసార్లు డివైడ్ చేసినా 3 టైమ్స్. అలా నాకు మొత్తం ఎన్ని టర్మ్స్ ఉన్నాయి, n టర్మ్స్ ఉన్నాయి. ఈ n టర్మ్స్ మొత్తం సెట్ చేయడానికి కింద 2 ఎన్నిసార్లు వస్తుంది, 2n వస్తుంది. ఓకే, సో అంటే నేనేమంటున్నానంటే ఫార్ములాలో కింద డివైడెడ్ బై 2n వస్తుంది. అఫ్ కోర్స్ ఇక్కడ సైన్ ఏ సైన్ ఏ, దీన్ని టచ్ చేస్తలేము, ముందు ఒకసారి మల్టిప్లై చేసామంతే, 2n సైన్ ఏ. మరి ఇప్పుడు ఏమవుతుంది, ఫస్ట్ టర్మ్ సెట్ చేసినప్పుడు 2 sin a cos a వచ్చి sin 2a అయింది. సెకండ్ టర్మ్ సెట్ చేసినప్పుడు ఈ 2a కాస్త 4a అవుతుంది. థర్డ్ సెట్ చేసినప్పుడు ముందు 4a, ఈ 4a సెట్ అయ్యి 8a అవుతుంది. మరి నాకు n-1 2n-1 సెట్ చేసినప్పుడు a కాస్త 2a, 2a సెట్ చేసినప్పుడు 4a, 4a సెట్ చేసినప్పుడు 8a అంటే ఏంది, 2 మల్టిప్లై అవుతుంది. అంటే 2n-1 సెట్ చేసినప్పుడు 2 మల్టిప్లై అవుతుంది. 2 ఇంటూ 2n-1 అంటే ఏమొస్తుంది, 2 ఇంటూ 2n-1 ఇది 1, am ఇంటూ an ఇది m ఇది n, am ప్లస్ n అంటే ఏమొస్తుంది, 1 ప్లస్ n-1 పవర్స్ యాడ్ అవుతాయి, 1 1 పోతే ఏమొస్తుంది 2n అంటే సైన్ 2n ఇంటూ a అవుతుంది. ఓకే, ఇది నాకు ఫార్ములా అవుతుంది. ఓకే, అఫ్ కోర్స్ మీరేం చేస్తారు, నేను అగ్రీ చేయను అంటారు, ఏదో గాల్లో చెప్పినా బాగానే ఉంది, ఈ పెద్ద ఫార్ములా మొత్తం సైన్ 2n బై 2n సైన్ ఏ అంటున్నావు, ఏదేదో టక్ 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 చెప్పేసినావు, టక్కునిచ్చినావు, నేను ఒప్పుకోను అంటావు. అంటే అఫ్ కోర్స్ అప్పుడు నేనేం చేయాలి, స్టెప్ బై స్టెప్ మీకు ప్రూవ్ చేసి చూపెడతాను. బేసికలీ ఇది పక్కన పెట్టండి ఫైనల్ రిజల్ట్. సో బేసికలీ ఏమైందంటే చెప్తాను చూడు మీకు, ఏమైందంటే సైన్ ఏ ఇంటూ కాస్ ఏ ఇంటూ కాస్ 2a ఇంటూ కాస్ 2² అంటే 4a, అలా నాకు కాస్ ఆఫ్ 2n-1 ఇంటూ a ఎంత అవుతుందో నేను కనిపెట్టాలి. అఫ్ కోర్స్ 2 0, 2 1, 2n-n టర్మ్స్. నేను దీనికోసం ఏం చేశానంటే కాస్ ఏ సెట్టింగ్ కోసము కింద సైన్ ఏ సెట్ చేశాను. అప్పుడు కింద సైన్ ఏ డివైడ్ చేస్తే ఇక్కడ సైన్ ఏ మల్టిప్లై చేయొచ్చు. సైన్ ఏ కాస్ ఏ తోటి ఏం చేసుకుంటా, సో అందుకని ఏం చేసిన, 2 ఇక్కడ చేసిన. ఇప్పుడు 2 sin a cos aను sin 2a లాగా రాసుకున్నా, sin 2a అంటే ఆటోమేటిక్గా cos 2a తోటి సెట్టింగ్ వస్తుంది. సో cos 2a ఇంటూ నెక్స్ట్ cos 4a, అఫ్ కోర్స్ cos 8a అలా వస్తుంది, cos ఆఫ్ 2n-1a డివైడెడ్ బై ఎంత వస్తుంది, 2 sin a అంటే ఫస్ట్ సెట్ అయిపోయింది, ఫస్ట్ టర్మ్ cos a సెట్ అయిపోయింది. sin 2a cos 2a, ఇప్పుడు సెకండ్ cos 2aని సెట్ చేయడానికి sin cos ఉంది కాబట్టి నెక్స్ట్ 2 తోటి మల్టిప్లై చేయాలి, అంటే ఇక్కడ ఇంకొక 2 వస్తుంది, 2 మల్టిప్లై చేస్తే డివైడ్ చేయాలి కాబట్టి. సో ఈ సెట్టింగ్ ఏమైంది నాకు, ఇది 2 sin, ఇది టీటా అనుకుంటే ఇది కూడా టీటా, 2 sin టీటా కాస్ టీటా అంటే sin 2 టీటా, అంటే sin 2 ఇంటూ టీటా అంటే 2a, sin 2 ఇంటూ 2a sin 4a. ఈ సెట్టింగ్ ఏమవుతుంది, sin 4a ఇంటూ ఈ కాస్ 4a పక్కన ఉంది డాట్ అక్కడ ఎక్కడ వరకు వస్తుంది, కాస్ ఆఫ్ 2n-1 ఇంటూ a డివైడెడ్ బై ఇక్కడ చూడండి 2 కావాలనే 2 ఇంటూ 2 రాస్తున్నా ఇంటూ సైన్ ఏ. ఇది 2 టర్మ్స్ సెట్ అయిపోయినాయి. ఇప్పుడు థర్డ్ టర్మ్ సైన్ 4a కాస్ 4a కదా, ఈ రెండింటిని సెట్ చేయడానికి థర్డ్ టర్మ్ని కూడా సెట్ చేయడానికి 2 అంటే ఏంది, ఇక్కడ మల్టిప్లై చేసిన వాటికి ఇక్కడ కూడా నేను చేయాలి, 2 క్యాన్సిల్ అయిపోతాయి. సో ఈ థర్డ్ టర్మ్ని సెట్ చేయడానికి ఏమొస్తుంది, ఇది సైన్ 8a అవుతుంది, అంటే ఏంది, ఇది సైన్ 8a. ఓకే, సో అలా నాకు ఏమవుతుంది, ఈ 2n-1 అనేది nth టర్మ్, ఎందుకు ఫస్ట్ టర్మ్ 2 కాబట్టి. సో ఈ nth టర్మ్ సెట్ చేసేటప్పుడు నాకు n టైమ్స్ ఇక్కడ 2 మల్టిప్లై అవుతుంది, అంటే ఏమొస్తుంది 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 2 అలా n టైమ్స్ మల్టిప్లై అవుతుంది కాబట్టి 2n ఇంటూ సైన్ ఏ. అండ్ ఈ సెట్టింగ్ చేసిన ప్రతిసారి కూడా 2 sin టీటా కాస్ టీటా కాస్త sin 2 టీటా అవుతుంది, అంటే sin 2 ఇంటూ 4a అవుతుంది. అంటే ఈ లాస్ట్ టర్మ్ సెట్ చేసినప్పుడు నాకు ఏమవుతుంది, 2 టైమ్స్ ఆఫ్ దిస్ అవుతుంది, అంటే ఏంటి, sin
2 టైమ్స్ ఆఫ్ 2 పవర్ n మైనస్ 1a అంటే 2 స్క్వేర్ ఇంటూ 2 పవర్ 1 2 క్యూబ్ అవుతుంది. అంటే ఒక పవర్ కొంచెం n మైనస్ 1 ఇంకొకటి యాడ్ అవుతుంది. సో n మైనస్ 1 ప్లస్ 1 ఎంత 2 పవర్ n. అంటే నాకు ఆన్సర్ ఎంత వస్తుంది? సైన్ ఇంటూ 2 పవర్ na డివైడెడ్ బై 2 పవర్ n ఇంటూ సైన్ a. చాలా చాలా ఇంపార్టెంట్ ఫార్ములా భయ్య ఇది. ఓకే, సో ఈ n అనేది నెంబర్ ఆఫ్ టర్మ్స్ భయ్య, గుర్తుపెట్టుకో. సో ఇప్పుడు నేనేం అర్థం చేసుకున్నానంటే నాకు ఒక ఫార్ములా ఉంది. ఏంటది? కాస్ ఏ కాస్ 2a కాస్ 4a అలా 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 కాస్ ఆఫ్ ఇలా మల్టిప్లై చేసుకుంటూ 2 పవర్ n మైనస్ 1a అంటే ఏంది? 2 పవర్ 0 అంటే 1 అంటే 2 పవర్ 0 ఇంటూ a, 2 పవర్ 0 నుంచి 2 పవర్ n మైనస్ 1 అంటే n టర్మ్స్ వస్తే 2 నాకు ఫార్ములా ఏమొచ్చింది? నాకు ఇది కనుక వస్తే సైన్ ఎన్ని టర్మ్స్ ఇవి? n టర్మ్స్. సో n టర్మ్స్ కాబట్టి సైన్ 2 పవర్ ఇక్కడ n టర్మ్స్ కాబట్టి 2 పవర్ na డివైడెడ్ బై ఇక్కడ ఏది ఉంటే అది 2 పవర్ n ఇంటూ సింగిల్ సైన్ a. కొన్ని ఫార్ములాలు ఎలా ఉంటాయంటే భయ్య, కాస్ a ఇంటూ కాస్ 2a ఇంటూ కాస్ 4a అలా 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 2 పవర్ n మైనస్ 1 బదులు 2 పవర్ n ఉంటాయి. ఇక్కడ అందరూ పప్పులో కాలేస్తారు. నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఎన్ని? n అనుకుంటారు. కాదు, ఎందుకు? 2 పవర్ 1 నుంచి 2 పవర్ n ఉన్నాయి అంటే ఏంది? ఇవి n ప్లస్ ఇక్కడ 2 పవర్ 0 ఇంటూ ఏ ఇది ఇంకోటి కదా, అంటే n ప్లస్ 1 అంటే ఎన్ని నెంబర్ ఆఫ్ టర్మ్స్? n ప్లస్ 1. అంటే ఈ n ప్లేస్లో n అనేది నెంబర్ ఆఫ్ టర్మ్స్ కాబట్టి ఇక్కడ n ప్లస్ 1 వస్తున్నాయి కాబట్టి 2 పవర్ n ప్లస్ 1 ఇంటూ ఏ డివైడెడ్ బై 2 పవర్ n ప్లస్ 1 ఇంటూ సైన్ ఏ. ఫార్ములా మారుతుంది. సో బట్ మీరు ఈ ఫార్ములా మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి, బై హార్ట్ చేయాల్సిందే, ఇంకో దారి లేదు. ఓకే, నేను ఫార్ములా నేర్చేసుకున్నాను. ఏంటది ఫార్ములా? కాస్ ఏ కాస్ 2a కాస్ 4a ఇలా యాంగిల్స్ అనే జామెట్రికల్ సిరీస్లో ఉంటే లాస్ట్కి కాస్ 2 పవర్ n మైనస్ 1a అయితే ఇవన్నీ n టర్మ్స్ ఉంటాయి కాబట్టి దీని ఫార్ములా వచ్చేసి సైన్ 2 పవర్ ఎనీ నెంబర్ ఆఫ్ టర్మ్స్ n కాబట్టి సైన్ 2 పవర్ na డివైడెడ్ బై ఇక్కడ 2 పవర్ n కాబట్టి ఇక్కడ కూడా అదే వస్తుంది 2 పవర్ n ఇంటూ సింగిల్ సైన్ a. మరి ఇది చూసినట్టయితే నాకు ఎలా ఉంది? a బదులు x ఉంది అంటే ఏంటి దాని అర్థము? కాస్ ఎక్స్ ఇంటూ కాస్ 2x ఇంటూ కాస్ 4x ఇంటూ కాస్ 8x ఇంటూ కాస్ 16x. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకో, నాకు జామెట్రిక్ సిరీస్ x ఇంటూ 2 మళ్ళీ 2 మళ్ళీ 2 మళ్ళీ 2 ఎస్ జామెట్రిక్ సిరీస్లో ఉన్నాయి. ఎన్ని టర్మ్స్ ఉన్నాయి? 1 2 3 4 5 ఉన్నాయి. సో ఏమొస్తుంది ఫార్ములా? సైన్ ఇంటూ 2 పవర్ 5 ఇంటూ ఏ అంటే ఏంది? ఎక్స్ కదా, ఇక్కడ ఎక్స్ డివైడెడ్ బై 2 పవర్ n ఇక్కడ ఏమొస్తుంది? వస్తుంది. సో 2 పవర్ 5 ఇంటూ సైన్ ఎక్స్. సో ఈ పెద్ద ఎక్స్ప్రెషన్ కాస్త నాకు ట్రిగ్నామెట్రీ హెల్ప్ వల్ల చాలా చిన్న ఎక్స్ప్రెషన్ అయిపోయింది. ఇప్పుడు ఇది కేక్ వాక్. సో నా ఎఫ్ ఆఫ్ ఎక్స్ వచ్చేసి సైన్ 2 పవర్ 5 ఇంటూ ఎక్స్ డివైడెడ్ బై 2 పవర్ 5 ఇంటూ సైన్ ఎక్స్. 2 పవర్ 5 అంటే 2 పవర్ 4 16, 2 పవర్ 5 32x బై 32 ఇంటూ సైన్ ఎక్స్. వీడేమంటున్నాడు? ఎఫ్ డాష్ ఆఫ్ పై బై 4 ఎంత బాబు అంటున్నాడు. సో సైన్ 32x డివైడెడ్ బై 32 సైన్ ఎక్స్. సో ముందు ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ కనిపెట్టి దాని తర్వాత వాల్యూ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు పై బై 4 పెడదాం. సో ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఏమవుతుంది? ఇది నాకు ఓకే, ఇది u బై వి రూల్, పైన ఒక ఫంక్షన్ కింద ఒక ఫంక్షన్. u బై వి రూల్ అంటే 32 కాన్స్టెంట్ కాబట్టి బయటికి లాగుతున్నాను. సో 1/32 ఇంటూ ఇది v అంటే v స్క్వేర్ వస్తుంది. సో సైన్ స్క్వేర్ ఎక్స్ v ఇంటూ అంటే సైన్ ఎక్స్ ఇంటూ డిఫరెన్షియేషన్ ఆఫ్ u. దీనికి డిఫరెన్షియేషన్, సైన్కి డిఫరెన్షియేషన్ కాస్ అంటే కాస్ సైన్ ఎక్స్ సపరేట్ బయ్యా. సో కాస్ 32x ఇంటూ ముందు సైన్కి అయిపోయింది, లోపలికి వెళ్ళి 32xకి డిఫరెన్షియేషన్ చేస్తే ఇంటర్నల్ డిఫరెన్షియేషన్ ఇంటూ 32. ఇప్పుడు మైనస్ వస్తుంది. ఇప్పుడు ఏం చేయాలి? నాకు దీన్ని యాజ్ ఇట్ ఈస్గా రాసుకోవాలి. అంటే సైన్ 32x ఇంటూ సైన్ ఎక్స్కి ఇప్పుడు v అంటే సైన్ ఎక్స్ కదా, 32 ముందుకు లాగేసాను ఆల్రెడీ. సైన్ ఎక్స్ డిఫరెన్షియేషన్ కాస్ ఎక్స్. ఎక్స్ అంటే ఎలాగో ఇంటర్నల్ డిఫరెన్షియేషన్ 1 కాబట్టి అవేం రాయట్లేను. ఇది అయిపోయింది. అంటే నాకు ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఏమొచ్చిందంటే
1/32 into 32 sin x, 32 sin x into cos 32x minus cos x ఉంది ఇది, cos x into sin 32x డివైడెడ్ బై sin square x ఉంది. ఇప్పుడు వీడేమంటాడు, బాబు నాకు ఎఫ్ డాష్ π/4 దగ్గర పెట్టమంటున్నాడు. అంటే ఇది ఎక్స్ ఎంత పెట్టాలి, π/4 పెట్టాలి. అప్పుడు ఏమొస్తుంది, ఎఫ్ డాష్ ఆఫ్ π/4 ఎక్స్ ప్లేస్లో π/4 పెడితే, ఎక్స్ ప్లేస్లో π/4 పెడితే 1/32 ఇంటూ 32 sin π/4 అంటే sin 45 1/√2 టు కాస్ ఆఫ్ 32 ఇంటూ π/4. ఇది ఒకసారి చూద్దాము, కాస్ ఆఫ్ 32 ఇంటూ π/4. సో 4 కనుక తీసుకుంటే 4 సో 8 అంటే కాస్ 8π, కాస్ 8π. మనకు ఒక ఫార్ములా ఉంటుంది, కాస్ nπ ఎలా ఉంటుందంటే, ఎన్ గనక ఈవెన్ అయిందనుకో, ఎన్ గనక ఈవెన్ అయితే +1, ఏది ఎన్ ఈవెన్ అయితే. సపోజ్ ఎన్ ఆడ్ అయిందనుకో, ఆడ్ అయితేనేమో -1 వస్తుంది. సో 8 అనేది ఈవెన్ కాబట్టి నాకు ఎంత వస్తుంది అంటే +1 వస్తుంది. సో కాస్ ఆఫ్ 8π ఎంత వస్తుంది, సో +1 అంటే 1 మైనస్, ఇప్పుడు సైన్ కనిపెడదాం, sin 32 ఇంటూ ఎక్స్ అంటే sin 32 ఇంటూ ఎక్స్, ఎక్స్ అంటే ఎంత పెట్టాలి, π/4 అంటే ఏంది 4 8 sin 8π. మనకు ఆల్రెడీ తెలిసిందే, sin nπ ఉందనుకో, n ఇంటిజర్ అయిందనుకో, ఇది డైరెక్ట్గా 0, sin nπ 0, సో sin 8π 0. సో ఇది మొత్తం 0 అవుతుంది, 0 ఇంటూ సంథింగ్ ఐ డోంట్ కేర్, ఇదంతా 0. సో 0 డివైడెడ్ బై sin x హోల్ స్క్వేర్, sin π/4 అంటే 1/√2 హోల్ స్క్వేర్. ఇది నాకు ఆన్సర్ అవుతుంది. సో ఎఫ్ డాష్ ఆఫ్ π/4 ఏమొస్తుంది అంటే నాకు 1/32 ఇంటూ 32/√2 డివైడెడ్ బై 1/√2 హోల్ స్క్వేర్ అంటే 1/2. ఓకే, సో ఆబ్వియస్లీ 32 to 32 క్యాన్సిల్ అవుతుంది, 2 పైకి వెళ్ళి 2/√2. సో ఆన్సర్ ఎంత, √2. అంటే మనకు వచ్చే ఫైనల్ ఆన్సర్ వచ్చేసి దీని వాల్యూ ఎంత వస్తుందంటే √2. అయితే ఇందులో మెయిన్గా నేర్చుకోవాల్సింది ఏందో తెలుసా, ఈ డబ్బాలో ఉన్న ఫార్ములా భయ్య. ఎలాగైనా సరే దీన్ని ప్రూవ్ చేసుకోండి. యాక్చువల్గా ఇది జనరల్ ఫార్ములా కాదు, జనరల్ ఫార్ములా ఇక్కడ చూడండి, ఈ డబ్బాలో ఉంది, ఈ డబ్బాలో కనుక జనరల్ ఫార్ములా ఉంది. ఇది మెయిన్ ప్రాబ్లం ఏంటంటే నెంబర్ ఆఫ్ టర్మ్స్ జాగ్రత్తగా చూసుకోండి భయ్య. n+1 ఉంటే ఇక్కడ 2n+1/2n+1 ఇంటూ వస్తుంది. నెంబర్ ఆఫ్ టర్మ్స్ అదే n ఉంటే ఇక్కడ 2 వస్తుంది, sin 2n/2n ఇంటూ sin a. ఇది టు బీ హానెస్ట్ నాకు కూడా ఒక్కోసారి మర్చిపోతుంటాను, బట్ ఏంటంటే నేను కన్సిస్టెంట్గా గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేస్తాను, ఎందుకంటే ఇది మల్టిపుల్ టైమ్స్ వస్తుంది. ఇంకో సిరీస్ కూడా వస్తుంది తెలుసా మనకు ట్రిగ్నోమెట్రీలో, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ ఎట్లుంటుందంటే cos a ప్లస్ కాస్ ఆఫ్ a ప్లస్ d ప్లస్ కాస్ ఆఫ్ a ప్లస్ 2d ప్లస్ కాస్ ఆఫ్ a ప్లస్ 3d. అంటే ఇలా యాంగిల్స్ అన్నీ మనకు అర్థమెటిక్ ప్రోగ్రెషన్లు ఉంటే దానికి ఒక ఎక్స్ప్రెషన్ వస్తుంది. సో అలా కూడా ఇవ్వచ్చు వాడు. సో ఈ అప్లికేషన్స్ అన్నీ ట్రిగ్నోమెట్రీలో ఎట్లుంటాయంటే ఒకసారి ప్రూఫ్ చేసుకొని అవి గుర్తుపెట్టుకోవడానికి ఏమేమి ట్రిక్స్ ఉంటాయి అనేది నేర్చుకొని వాటి మీద ఒక 4-5 ప్రాబ్లమ్స్ అలా చేసుకుంటూ పోతే ఆటోమేటిక్గా మెమరీలో స్టోర్ అవుతుంది. ఇక్కడ మాత్రం ఒకసారి ఆ ఫార్ములా కాస్ ఏ కాస్ 2a యాంగిల్స్ కనుక జామెట్రిక్ ప్రోగ్రెషన్లో ఉంటే n టర్మ్స్ ఉంటే sin 2n/2n ఇంటూ sin e, అది బాగా గుర్తుపెట్టుకోండి. మీకు ఏమైనా ఎక్స్ట్రాగా ఏమైనా కాన్సెప్ట్స్ కావాలన్నా, ఏమైనా అడిషనల్గా కావాలన్నా నాకు కామెంట్ చేసి చెప్పండి. అలాగే ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ కంటిన్యూస్గా నోటిఫికేషన్స్ కావాలి, నేను చెప్పే ప్రతి కాన్సెప్ట్ మీకు వెంటనే తెలిస్తే బాగుంటుంది అనుకుంటే యూ ప్రెస్ ఆన్ బెల్ ఐకాన్, ఆల్ నోటిఫికేషన్స్ ఒకసారి ఆన్ చేసుకోండి. ప్రతి వీడియో కూడా మీ ఫీడ్లోకి వచ్చేస్తుంది. ఐ విల్ సీ యూ గైస్.